దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించేలోగా దేవాలయాల నిర్వహణలో చేయాల్సిన సంస్కరణలు అని మీరు ఒకటి రాశారు. మీ దీంట్లో ఆహ్వాన పత్రికలో దీంట్లో చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా అన్యమత ఉద్యోగులను తొలగించాలి, ఇట్లా కొన్ని ఉన్నాయి కదా. ఒకసారి మేజర్లీ చేయాల్సిన సంస్కరణలు ముందుగా అంటే మీరు ముసాయిదాని అడాప్ట్ చేసుకోవడము, ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన ఎండోమెంట్ చట్టాన్ని రద్దు చేయడము, వీటికంటే ముందు చేయాల్సిన పనులు వాటి గురించి ఒకసారి చెప్తారా? చట్ట సవరణ అనేది తెల్లరెడ్డి జరిగేది కాదు. కొంత ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లో జరుగుతుంది. ఈలోగా వెంటనే చిత్తశుద్ధితో ప్రభుత్వాన్ని చేయమని మేము కోరుతున్నది ఏమిటంటే, రేపు హైందవ శంకరం వేదికగా కోరేది కూడా ముందు దేవాలయాల్లో ఉన్న అన్యమత ఉద్యోగులను తొలగించండి. ఎక్కడ ఏ దేవాలయంలోనూ అన్యమత ఉద్యోగులు ఉండడానికి వీల్లేదు. వెంటనే వాళ్ళని తొలగించండి. హుండీ డబ్బులతో వాళ్ళకి జీతాలు ఇవ్వడం కరెక్ట్ కాదు. రెండవది, దేవాలయ సముదాయంలో ఉన్నటువంటి దుకాణాలు ఏవైనా అన్యమతస్తులు కేటాయిస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అక్కడి నుంచి వాళ్ళని తొలగించండి. ఉదాహరణకి శ్రీశైలంలో మనం చూసాం, సుమారుగా 27 షాపుల వరకు అన్యమతస్తుల చేతుల్లో ఉన్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం మనం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో అన్యమతస్తులు ఎవరూ కూడా దుకాణ సముదాయాల్లో కానీ వ్యాపార కేంద్రాల్లో కానీ ఉండకుండా, కాంట్రాక్టుల్లో కానీ ముడి సరుకులు సరఫరా చేసే విభాగంలో కానీ అన్యమతస్తులు ఎవ్వరికీ ప్రవేశం ఉండకుండా, హిందూ దేవాలయము, హిందూ దేవాలయ ఆదాయము హిందువులకు హిందూ ధర్మ ప్రచారానికే ఖర్చు పెట్టాలి అన్న ఉద్దేశంతో అన్యమతస్తులు ఎవరు సేవా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, విద్యాలయాలు, వైద్యాలయాలు వగైరా, అలాంటి చోట కూడా కేవలం హిందువులు మాత్రమే ఉండేలాగా చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఒక జీవో ఇచ్చింది, అన్యమతస్తులని అవన్నీ కూడా అందులో ఉంచకుండా మేము నిర్ణయం తీసుకుంటున్నామని. అలాగే దేవాలయ వ్యవస్థలో అర్చకుడిని ప్రాధాన్యం చేయమని. కాబట్టి అర్చకుడికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి కాదు, అలాగనే తరతరాలుగా వంశపారంపర్యంగా వాళ్ళ నిర్వహణలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకున్న సమస్యలు, అర్చకులకు ఉన్న సమస్యలు పరిష్కారం చేయడం, అర్చకుల వల్ల వస్తున్న సమస్యలు పరిష్కారం చేయడం, ఇది వేగంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని. మూడవది, అక్కడ ఉన్నటువంటి ఈ హిందూ సమాజం మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో, ఈ దాడులు సమాజం హిందువులు దాడికి గురవుతున్నారు, కానీ కేసులు కూడా హిందువుల మీదే బనాయించడం జరుగుతోంది. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద సమస్య ఇది. కాబట్టి హిందూ సమాజం మీద జరుగుతున్న దాడుల్ని వెంటనే అరికట్టాలని, ఈ దాడులకు పాల్పడుతున్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, అలాగే హిందూ దేవాలయాల మీద, హిందూ దేవీ దేవతల విగ్రహాల మూర్తుల మీద అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో దోషుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని, అలాగే దేవాలయానికి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఒకవేళ ఆక్రమణకు గురైన ఆస్తులుంటే వెంటనే వాటిని స్వాధీనం చేసుకోమని, ప్రభుత్వాలే దేవాలయం ఆస్తులు తీసుకుని నష్టపరిహారం ఇవ్వని ఉంటే వెంటనే నష్టపరిహారం ఇవ్వమని, ఇట్లా ముఖ్యమైన డిమాండ్స్ ఈలోగా పూర్తి చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.